నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఒక్క సినిమా హిట్ అయిందా, దానికి సీక్వెల్, ప్రీక్వెల్స్ తో పాటు ఫ్రాంచైజీలు చేయడం ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. మరి ఇప్పటి వరకు వచ్చిన ఫ్రాంచైజ్ లో దురందరే టాప్ లో ఉన్నాడు. మరి ఈ లిస్ట్ లో పుష్ప ప్లేస్ ఎక్కడా? అసలు మిగతా ఫ్రాంచైజ్ మూవీస్ కలెక్షన్స్ ఎంత? డీటెయిల్డ్ గా చూద్దాం. సీక్వెల్స్, ప్రీక్వెల్స్ తో పాటు వరుసగా సిరీస్లు, ఫ్రాంచైజీలు పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్నాయి. ఇలా ఎన్ని రిలీజ్ అయినా రీసెంట్ గా కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గరున్న అన్ని రికార్డులు బద్దలు కొట్టిన సినిమా దురందర్. దురందర్ ఫ్రాంచైజ్ 3,000 కోట్ల కలెక్షన్లకు పైగా సాధించి అన్ని ఫ్రాంచైజీల కంటే టాప్ ప్లేస్ లో ఉంది. దురందర్ ఫస్ట్ పార్ట్ 1,300 కోట్ల ప్లస్ సాధిస్తే సెకండ్ పార్ట్ 1,765 కోట్ల ప్లస్ కలెక్షన్లతో ఇంకా థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తోంది. రణ్వీర్ సింగ్, ఆదిత్యధర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ మూవీ దురందర్ 3,000 కోట్ల ప్లస్ కలెక్షన్లతో టాప్ 1 ఫ్రాంచైజ్ గా రికార్డ్ సెట్ చేసింది. దురందర్ కంటే ముందు అప్పటి వరకు రికార్డు బాహుబలి పేరు మీదే ఉంది. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమాలు అప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో లేని 2,000 కోట్ల కలెక్షన్లతో సరికొత్త రికార్డుతో అందరినీ సర్ప్రైజ్ చేశారు. బాహుబలి 2 సినిమాలు కలిపి ఓవరాల్ గా 2,400 కోట్ల ప్లస్ కలెక్షన్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ 600 కోట్లు కలెక్ట్ చేస్తే సెకండ్ పార్ట్ 1,800 కోట్ల ప్లస్ కలెక్షన్లు రాబట్టి ఓవరాల్ గా 2,400 కోట్ల కలెక్షన్లతో సెకండ్ హైయెస్ట్ కలెక్టెడ్ ఫ్రాంచైజీగా నిలిచింది. నిజానికి 2 పార్టులతో రికార్డుల్ని రప్పారప్పాలాడించాడు పుష్పరాజ్. సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప మూవీ సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వరుస పెట్టి ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టింది. పుష్ప ఫస్ట్ పార్ట్ 400 కోట్ల కలెక్షన్లు రాబడితే పుష్ప 2 1,870 కోట్ల ప్లస్ కలెక్షన్లతో దుమ్మురేపింది. మొత్తంగా 2,200 కోట్ల ప్లస్ కలెక్షన్లతో థర్డ్ హైయెస్ట్ ప్లేస్ దక్కించుకుంది. సౌత్ లో పుష్ప తర్వాత సోలో పర్ఫార్మెన్స్ తో కన్నడ సినిమా రికార్డుల్ని బద్దలు కొట్టడమే కాదు, సరికొత్త సెన్సేషన్ అయిన సినిమా KGF. యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ 2 సినిమాలు కలిపి దాదాపు 1,500 కోట్ల కలెక్షన్లు రాబట్టి కన్నడ నుంచి ఈ రేంజ్ కలెక్షన్లతో టాప్ మూవీగా నిలిచింది. ఫస్ట్ పార్ట్ 300 కోట్ల కలెక్షన్లు రాబడితే సెకండ్ పార్ట్ 1,200 కోట్ల ప్లస్ కలెక్షన్లతో అదరగొట్టింది. KGF తర్వాత సౌత్ నుంచి, స్పెషల్లీ తమిళ్ నుంచి సాలిడ్ కలెక్షన్లు రాబట్టిన ఫ్రాంచైజ్ LCU. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ఫ్రాంచైజ్ నుంచి రిలీజ్ అయిన ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు 1,100 కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. మరి అల్లు అర్జున్ తో చేయబోతున్న సినిమాతో మరో కొత్త యూనివర్స్ కి తెరతీస్తుందన్న టాక్ వినిపిస్తోంది. కన్నడ నుంచి KGF తర్వాత సత్తా చాటిన మరో ఫ్రాంచైజ్ మూవీ కాంతారా. రిషబ్ శెట్టి హీరోగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కాంతారా సినిమా ఫస్ట్ పార్ట్ 400 కోట్లకి పైగా కలెక్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. సెకండ్ పార్ట్ మాత్రం అంతకు డబుల్ కలెక్షన్లతో 850 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇలా మొత్తం 1,250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. మొన్నటి వరకు అన్ని ఫ్రాంచైజ్ల టాప్ కలెక్షన్స్ అన్ని సౌత్ పేరు మీదే ఉన్నాయి, కానీ దురందర్ దెబ్బతో వెనకపడ్డాయి. మరి ఇప్పటి వరకు ఫ్రాంచైజ్ కలెక్షన్స్ లో దురందర్ తర్వాత ఉన్న బాలీవుడ్ సినిమాలేంటి? వాటి కలెక్షన్లు ఎంత? నిన్న కాక మొన్నొచ్చిన దురందర్ 2 పార్టులు కలిపి 3,000 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోయి ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు. అయితే కలెక్షన్ల వైజ్ దురందర్ కంటే మరో ఫ్రాంచైజ్ టాప్ లో ఉంది. కానీ దానిలో 2 సినిమాలు కాదు, 6 సినిమాలున్నాయి. యష్ రాజ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కిన టైగర్ జిందా హే, పఠాన్, వార్ 2 లాంటి సినిమాలన్నీ కలిపి 3,200 కోట్లు కలెక్ట్ చేశాయి. యష్ రాజ్ స్పై యూనివర్స్ తర్వాత మ్యాడ్ డక్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ కూడా కలెక్షన్లతో అదరగొడుతోంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన స్త్రీ 2, ముంచియా లాంటి సూపర్ న్యాచురల్ హారర్ సినిమాలన్నీ దాదాపు 1,500 కోట్లు రాబట్టి స్పై యూనివర్స్ కి గట్టి పోటీ ఇస్తున్నాయి. స్టార్ క్యాస్ట్ లేకపోయినా ప్యూర్లీ ఎంటర్టైనింగ్ కంటెంట్ తో ఈ ఫ్రాంచైజ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇక యాక్షన్ తో స్టార్ హీరోల ఇమేజ్ ని మార్చేసిన రోహిత్ శెట్టి వరుస పెట్టి చేస్తున్న కాప్ సినిమాలకు కూడా అదే రేంజ్ లో కలెక్షన్లు రాబడుతున్నారు. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో భాగంగా అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్ ఇలా క్రేజీ యాక్షన్ హీరోలతో చేసిన
సింగం, సింబా, సూర్యవంశి సినిమాలు 1440 కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. దాంతో ఈ కాప్ ఫ్రాంచైజ్ కూడా మోస్ట్ కలెక్టెడ్ ఫ్రాంచైజ్గా పేరు సంపాదించుకుంది. వరుసగా కాప్ ఫ్రాంచైజ్, యాక్షన్ ఫ్రాంచైజ్, స్పై, హారర్ ఫ్రాంచైజ్లకి తోడు కామెడీ ఎంటర్టైనర్స్ ఫ్రాంచైజ్ కూడా కలెక్షన్లలో సత్తా చాటుతోంది. అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో తెరకెక్కిన హౌస్ఫుల్ సిరీస్లన్నీ కలిపి 1000 కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్మురేపింది. 1030 కోట్ల కలెక్షన్లతో ఈ హౌస్ఫుల్ ఫ్రాంచైజ్ త్వరలోనే హౌస్ఫుల్ 5 రిలీజ్తో మరో రికార్డ్ సెట్ చేయడానికి రెడీ అవుతోంది. భూల్ భులయ్యా ఈ క్రేజీ మూవీకి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ఫస్ట్ మూవీ భూల్ భులయ్యా 85 కోట్ల కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది. 2022లో కార్తిక్ ఆర్యన్ హీరోగా వచ్చిన భూల్ భులయ్యా 2 270 కోట్ల కలెక్షన్లు, 2024లో వచ్చిన భూల్ భులయ్యా 3 400 కోట్లు రాబట్టి ఈ జానర్లో కూడా సూపర్ హిట్ ఫ్రాంచైజ్గా నిలిచింది. బాలీవుడ్లో దృశ్యం మూవీ ఫ్రాంచైజ్ కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. 2015లో వచ్చిన దృశ్యం అజయ్ దేవగన్ హీరోగా 110 కోట్లు రాబట్టింది. 2022లో వచ్చిన దృశ్యం 2 340 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక ఈ రివెంజ్ థ్రిల్లర్ డ్రామాలో థర్డ్ పార్ట్ త్వరలోనే రిలీజ్కి రెడీ అవుతోంది. ఇలా డిఫరెంట్ ఫ్రాంచైజ్ మూవీస్ కలెక్షన్లతో రికార్డులు సెట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫ్రాంచైజ్ సిరీస్లు వందల వేల కలెక్షన్లతో టాప్ లిస్ట్ లో ఉన్నాయి. మరి ఈ కలెక్షన్స్ కి చెక్ పెట్టడానికి కొన్ని సిరీస్లు రెడీ అవుతున్నాయి. వాటిలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ అవైటింగ్ సినిమాలేంటో లెట్స్ హావ్ ఎ లుక్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సిరీస్లు ఫ్రాంచైజీల కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అయితే కొన్ని మాత్రం ఇంకా రిలీజ్ కాకుండానే హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతున్నాయి. వాటిలో యానిమల్ మూవీ ఫుల్ హైప్ పెంచేస్తోంది. సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన యానిమల్ 1000 కోట్ల కలెక్షన్లతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ అయింది. ఇక నెక్స్ట్ ఇయర్ తెరకెక్కబోతోన్న యానిమల్ పార్క్ మూవీ ఇంకెన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో అని లెక్కలేస్తున్నారు ఫ్యాన్స్. ఫ్రాంచైజ్ మూవీస్ అంటే ప్రభాస్ తర్వాతే ఎవరైనా. ప్రభాస్ కెరియర్ లో బాహుబలి నుంచి అన్ని పార్ట్స్ లోనే తెరకెక్కుతున్నాయి. అలా సలార్, కల్కి 2 కూడా లిస్ట్ లో ఉన్నాయి. కల్కి, సలార్ ఈ 2 సినిమాల్లో కల్కి 800 కోట్లు రాబడితే సలార్ 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మరి ఆల్రెడీ సెట్స్ మీదున్న కల్కి 2తో పాటు నెక్స్ట్ లెవెల్ హైప్ తో తెరకెక్కాల్సిన సలార్ 2 బాక్సాఫీస్ లెక్కల రికార్డులు మార్చడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. దేవర సినిమాతో ఎన్టీఆర్ 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన దేవర సోలోగా ఎన్టీఆర్కి సాలిడ్ హిట్ ఇచ్చింది. మరోసారి ఈ సినిమాకి సీక్వెల్గా దేవర 2 స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఈసారి ఫస్ట్ పార్ట్కి మించిన యాక్షన్ ఎలివేషన్స్తో పాటు భారీ అంచనాలు ఉన్నాయి. కాబట్టి దేవర 2 1000 కోట్లు దాటుతుందని టాక్. తమిళ్లో మోస్ట్ క్రేజియస్ట్ ఫ్రాంచైజీలో భాగంగా రాబోతోంది జైలర్ 2. రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన జైలర్ 600 కోట్లకు పైగా కలెక్షన్లతో తమిళ్లో రికార్డ్ సెట్ చేసింది. మళ్లీ ఇదే కాంబినేషన్లో ఇంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్తో జైలర్ 2 తెరకెక్కుతోంది. రిలీజ్ అయిన గ్లిమ్స్, వీడియోస్తోనే హైప్ పెంచేస్తోన్న ఈ సినిమా సెకండ్ పార్ట్ తమిళ్లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. మలయాళంలో మోస్ట్ ఎగ్జైటింగ్ ఫ్రాంచైజీలుగా దృశ్యం, లూసిఫర్ తెరకెక్కుతున్నాయి. వీటిలో మోహన్ లాల్ దృశ్యం సిరీస్ లో వచ్చిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. త్వరలోనే దృశ్యం 3 కూడా రాబోతోంది. ఇక మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లూసిఫర్ మూవీ కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా కలెక్షన్లు రాబట్టింది. త్వరలోనే ఎంపురాన్ 3 కూడా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సోవియస్ చూసారు కదా, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.